is P. Rao from Enjoy Learning. We are doing videos related to 3rd class mathematics workbook solutions. Just watch it and learn. Please subscribe. Chapter number 6, worksheet number 12. Solutions ni ee video lo మనం చూద్దాం. ఇందులో సబ్ టాపిక్ మనకి division of 3-digit number with 1 digit. ఫస్ట్ సమ్ మనకి ఏమి ఇచ్చారు, 711 divided by 6. ఇక్కడ 6 టేబుల్ మనం ఒకసారి చూద్దాం. 6 1s are 6 వచ్చింది, ఇక్కడ 7 ఉంది. సో 6 2s are 12 ఉంది, 12 వేసుకోవడానికి మనకి వీలు పడదు కాబట్టి 1 వేసాను ఇక్కడ. అలాగే ఇక్కడ 6 1s are 6 కాబట్టి 7 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేసాం, మనకి 1 వచ్చింది. ఈ 1 ఎక్కడ దించుకున్నాం. ఇప్పుడు ఇది 11లో కూడా మనకి ఇది వేయడానికి వీలు లేకపోయింది. సో 6 1s are 6 కాబట్టి ఇక్కడ 1 వేసి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం 6ని. సో 11 - 6 అంటే 5. ఇక్కడున్న 1ని మళ్ళీ కిందకి వేసుకున్నాం, 51. మనకి ఇక్కడ 51 లేదా ఆ దగ్గరలో నెంబర్ చూడండి, ఇక్కడ 54 వచ్చేసింది కాబట్టి ఇది వీలు పడదు. సో 6 8s are 48 కాబట్టి ఇక్కడ నేను 8 వేసి ఇక్కడ 48 వేసాను. ఓకే, 48 సబ్ట్రాక్ట్ చేస్తే 51 - 48 is 3. ఈ విధంగా ఇప్పుడు బి ప్రాబ్లం చేద్దాం. ఇందులో 356 divided by 7. 7 టేబుల్ ఇక్కడ వేసాను, చూద్దాం. 3లో 7 1s are 7 అన్నా కూడా సరిపోదు కాబట్టి ఇక్కడ 0 వేసాను. ఇక్కడ కూడా 7 0s are 0. ఈ 3ని కిందకి డౌన్ చేసుకున్నాం. 3 - 0 అంటే 3 కదా. సో ఇక్కడ ఉన్న 5ని ఇక్కడికి డౌన్ చేసాం. సో 35. 35లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 35 ఉంది ఇక్కడ. సో 7 5s are 35 కాబట్టి ఈ 5ని ఈ కోషెంట్ పార్ట్లో వేసి 35ని సబ్ట్రాక్ట్ చేస్తాను. 35 నెంబర్లోంచి 35 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. సో నెక్స్ట్ నెంబరు 6 కాబట్టి ఆ 6ని ఇక్కడికి డౌన్ చేసుకున్నాం. 6లో ఇక్కడ 7 ఉంది, ఒక్క టైం కూడా క్యాన్సిల్ కాదు. సో ఎంచేత 7 1s are 7, ఇది వీలు పడదు కాబట్టి 0 టైమ్స్ వేసి 7 0s are 0 సబ్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ 0 వేసాను, ఇక్కడ 6 రిమైండర్ వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. ఇందులో 463 divided by 8. ఇక్కడ 8 ఏమో డివైజర్, 463 అనేది డివిడెండ్. సో ఈ డివిడెండ్ని మనం ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. ముందు 4 చూద్దాం. ఫస్ట్ నెంబర్ 8 1s are 8. సో ఇంకా ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మనకి పనికి రాదు. సో మనం ఏం చేస్తాం, 0 వేసుకొని 8 0s are 0, ఈ 0 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 4 - 0 అంటే 4. ఇక్కడ ఉన్న 6ని నేను కిందకి దించుకున్నా. ఇప్పుడు 46 ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 48 ఉంది. 48 అనేది మనకి వీలు పడదు, 40 మనం వేసుకోవచ్చు. అంటే 8 5s are 40 కాబట్టి 5 కోషెంట్లో వేసి 40ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 6 తీసాను, 46 - 40 అంటే 6. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3ని సో 63 అనేది 8 టేబుల్
ఇక్కడ 8 8 సార్ 64 అనేది మనకి వీలు పడదు కాబట్టి 8 7 సార్ 56 వీలు పడుతుంది. సో ఇక్కడ 56 వేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ప్లస్ 7 అనేది రిమైండర్ అవుతుంది అనమాట. ఓకే, డి ప్రాబ్లం చేద్దాం. 596 డివైడెడ్ బై 9. సో 9 టేబుల్ ఇక్కడ చూద్దాం. సో 5 ఉంది, 9 1s are 9 కాబట్టి దీనికంటే ముందు నెంబర్ మనం వేసుకోవాలంటే 0 టైమ్స్ 9 zeros are 0 అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 5, ఇక్కడ ఉన్న 9ని మనం దించుకుంటాం. సో 9 టేబుల్ 59 ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. 54 ఉంది, 63 ఉంది. సో 54 ఈ వాల్యూని మనం వేద్దాం. సో 9 6s are 54. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 5 వస్తుంది. ఇక్కడ ఉన్న 6ని మనం కిందకి దించుకున్నాం. సో ఇప్పుడు కూడా 9 6 are 54 వస్తుంది. ఇక్కడ 6 వేసాను, 54 సబ్ట్రాక్ట్ చేశాను. సో 6 minus 4 2 వస్తుంది. ఇక్కడ 5 minus 5 0. సో ఇక్కడ 2 రిమైండర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. 616 డివైడెడ్ బై 6. సో ఫస్ట్ 6 1s are 6, 6లో 6 తీస్తే 0. ఈ 1 దించుకున్నాం. 0 1లో ఒక్కసారి కూడా పోదు కాబట్టి ఇక్కడ 0 వేసి 1లో 0 ఇస్తే 1, తర్వాత ఇక్కడ ఉన్న 6ని దించాను. 16. 6 టేబుల్ చూసినట్టయితే 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. సో ఇది మనకి వ్యాలిడ్ కాదు. ఇది చూద్దాం. 6 2s are, సో 6 2s are 12 వేసి మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 4 రిమైండర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ ప్రాబ్లం చేద్దాం. ఇందులో 5 టేబుల్ 743 డివైడెడ్ బై 5 కాబట్టి 5 టేబుల్ చూస్తున్నాం. 5 1s are 5. వెరీ సింపుల్. 7లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయండి. 2 పైన 4ని ఈ కిందకి డౌన్ చేసుకున్నాం. 4 24లో 5 టేబుల్ మనం కౌంట్ చేసుకున్నట్టయితే 4 టైమ్స్. 4 టైమ్స్ అంటే 5 4s are 20, 5 5s are 25 అవుతుంది. అంచేత మనం 5 4s are 20 సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 3 డౌన్ చేసుకున్నాం. 43. ఇక్కడ చూసినట్టయితే 8 5s are 40, 8 6 are 48. సో ఇది వ్యాలిడ్ కాదు, ఇదే. సో 5 ఇక్కడ వేసాం. 8 5s are 40 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 3 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మనం జీ ప్రాబ్లం చేద్దాం. 887 డివైడెడ్ బై 3. 3 టేబుల్ నేను ఒకసారి రీడౌట్ చేస్తాను. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. 3 3s are 9 వ్యాలిడ్ కాదు. సో 3 2s are 6 సబ్ట్రాక్ట్ చేసాం. 8 minus 6 అంటే 2. ఈ 8 మనం డౌన్ చేసుకున్నాం. 28. 3 6 are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. సో 3 10s are పనికిరాదు. 3 9s are 27 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 28లోంచి 1 వచ్చింది. ఇక్కడ ఉన్న 7ని మనం డౌన్ చేసుకున్నాం. సో ఇప్పుడు 3 టేబుల్ 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6 are 18. సో 3 5s are 15 అనేది మనం వేసుకోవచ్చు. సో 17 minus 15 అంటే 2 రిమైండర్ వస్తుంది.
హెచ్ ప్రాబ్లం చూద్దాం. 953 డివైడెడ్ బై 4. 4 టేబుల్ చూసినట్టయితే 4 1s are 4, 4 2s are 8. ఇక్కడ 4 2s are 8 వీలు పడుతుంది. సో తీస్తున్నాను. 9 మైనస్ 8 1. ఇక్కడున్న 5ని డౌన్ చేసుకుంటే ఇది 15 అయింది. 4 టేబుల్. 4 3s are 12, 4 4s are 16. 4 3s are సరిపోతుంది 12. ఇది ప్రాక్టీస్ మీద మనం చేయొచ్చు. 5 మైనస్ 2 అంటే 3. ఇక్కడ 1 మైనస్ 1 0 వస్తుంది. సో ఇక్కడ ఉన్న 3ని ఈ పైన ఉన్న 3ని డౌన్ చేసుకున్నాం. 33 వచ్చింది. ఇప్పుడు 5 4s are 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36. సో ఇది వ్యాలిడ్. సో 8 times 4 8s are 32. మైనస్ చేస్తే 1 మనకి రిమైండర్గా వస్తుంది. Hi, this is P. Rao from Enjoy Learning.